జగన్పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ విచారణకు నిన్న హైకోర్టు ఆదేశించింది. అయితే ఎన్ఐఏ విచారణ పట్ల ఏపీ ప్రభుత్వం కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఇక ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, నిన్న జగన్ గారిపై జరిగిన హత్యాయత్నం కేసును హైకోర్టు ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఎన్ఐఏ విచారణ పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. సో ఏపీ ప్రభుత్వం తీరును ఏ విధంగా చూస్తుంది వైసీపీ? ఈరోజు జగన్ గారి మీద హత్యాయత్నం చేయించింది తెలుగుదేశం పార్టీ నాయకులే కాబట్టి వాళ్ళు ఈరోజు అలా గింజుకుంటున్నారు అనే దాన్ని స్పష్టంగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ కి మరి ఎయిర్పోర్ట్ ఏవియేషన్ యాక్ట్ కింద మరి ఆ కేసుని ఎన్ఐఏకి అప్పగించాలి. మరి అదే చేశారు ఈ రోజు. దానికి ఎందుకు ఇంత గింజుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు తన ఎమ్మెల్యే అంటే తన పరిపాలన చేతగాని పరిపాలనలో తన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని ఎవరైనా చంపేస్తే ఆ కేసుని ఎన్ఐఏకి అప్పగిస్తారు కానీ తామే హత్య చేయడానికి ప్రయత్నించిన జగన్ కేసు ఎన్ఐఏకి పోతే ఆ విచారణలో వీళ్ళు బయటపడతారు కాబట్టి భయపడుతున్నారు. అది కుట్ర కాదంట కిడారి సర్వేశ్వరరావు కేసు ఎన్ఐఏకి పోవటం, కానీ జగన్ కేసు వెళ్లటం అనేది కేంద్రం కుట్ర అంట. సో నాలిక ఎలాగైనా మాట్లాడుతుందని ఇష్టానికి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. సో ఆయనకు అర్థమైపోయింది ఈ కేసు ఎన్ఐఏకి వెళ్తే కొడుకుకి తండ్రికి మరి కటకటాలు కనిపిస్తున్నట్టున్నాయి రాత్రి బగళ్ళు, అందుకని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎన్ఐఏ విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరిని వ్యక్తిగతంగా విచారించాలనేది మీ డిమాండ్? ఖచ్చితంగా ఆ క్యాంటీన్ కి సంబంధించిన హర్షవర్ధన్ చౌదరిని, అలాగే గరుడ ఆపరేషన్ అని చెప్పి ఒక సినిమాలు లేని ఆర్టిస్ట్ ఏదో చెప్పి అది జరిగింది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఆ శివాజీని. సో దాని మీద ఇంకా నిందితుడిని అరెస్ట్ చేయకముందే డూప్లికేట్ ఫ్లెక్సీల్ని రిలీజ్ చేసి కేసుని పక్కదారి పట్టించాలనుకున్న చంద్రబాబు నాయుడిని వాళ్ళ కేబినెట్ ని అందరినీ కూడా విచారిస్తే నిజాలు అన్ని బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు ఎన్ఐఏ విచారణ చేపట్టింది, కానీ ఇప్పుడు దాకా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సిట్ గానీ ఏపీ పోలీసులు చేసింది, ఆ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ మేము ఎన్ఐఏకి ఇవ్వము అని పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? దాంట్లో డీటెయిల్స్ ఏమున్నాయి సార్? విచారించాల్సిన వాళ్ళని ఎవరిని విచారించలేదు. ఎంతసేపు ఆ శ్రీనివాస్ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ కుటుంబం చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ కుటుంబం మేము టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళమని ఇన్సిడెంట్ జరిగిన కొంతసేపటికి అన్ని ఛానళ్లు పోయి అడిగినప్పుడు చెప్పారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మేము వైఎస్ఆర్సీపీ, మేము జగన్ అభిమాని, మా తమ్ముడని చెప్పించారు. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్ని ఛానళ్లు వెళ్ళినప్పుడు చెప్పిన మనిషి ఎందుకు మార్చి చెప్పాడు? సో శ్రీనివాస్ ఏదో జగన్మోహన్ రెడ్డికి అభిమాని సంచలనం కోసం చేశాడో లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి కోసం చేశాడో అని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఆ కత్తి భుజానికి కాకుండా గొంతుకు తగిలితే స్పాట్ డెత్ అని చెప్పి మరి పోలీసులే చెప్పారు. మరి అలాంటప్పుడు ఎలా రిస్క్ తీసుకుంటారు? సో ఇదంతా కూడా దగ్గరుండి చేయించారు. భవిష్యత్తులో తెలుగుదేశానికి కానీ లోకేష్ కి కానీ మరి ఏ విధమైన రాజకీయంగా లైఫ్ ఉండదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ప్రజలందరూ కూడా జగన్ వెనకే ఉన్నారు అనేది ఈ ప్రజా సంకల్ప యాత్రలో అర్థమైంది. కాబట్టి అతని అడ్డు తొలగించుకుంటే మనకి ప్రతిపక్షం అనేది ఫినిష్ అయిపోతుంది, మనకి ఇంకే బాధ ఉండదన్న ప్లాన్ చేశారు. కానీ అది వికటించే గొంతుకి ఈ విధంగా మరి కోడి కత్తి అని హేళన చేయటము, దాన్ని డైవర్ట్ అయ్యేలాగా వీళ్లే జడ్జిమెంట్లు ఇచ్చేసి కేసు ఇన్వెస్ట్ కాక ముందే మాట్లాడటము డీజీపీతో సహా కేబినెట్ కూడా. మళ్ళీ ఈ రోజు మేము ఇవ్వము ఎన్ఐఏకి అని తిరగబడటం చూస్తుంటే వీళ్ళకేమన్నా 13 జిల్లాలకి సెపరేట్ చట్టాలు ఏమైనా ఉన్నాయా? సెపరేట్ రాజ్యాంగం ఏమైనా ఉందా? కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక నియంతలాగా, ఒక హిట్లర్ లాగా ఉంటూ తప్పు చేసిన వాళ్ళని, నేరస్తుల్ని కాపాడుకుండటానికి ఇది ఏపీని అడ్డాగా మార్చేస్తూ ఈరోజు ఎవరినైనా మాకు ఎదిరించినా ప్రశ్నించినా లేపేస్తామన్న ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఎన్ఐఏ విచారణకు ఏదైతే హైకోర్టు ఇవ్వడం జరిగిందో, ఇప్పుడు ఎన్ఐఏ విచారణ చేయడం అనేది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము, దీని వెనక కూడా కుట్ర ఉంది అనేది ప్రధానంగా టీడీపీ నేతలు కానీ చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఆరోపణ. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఈరోజు కేంద్ర పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్ లో ఆయన మీద హత్యాయత్నం చేసేసి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయడం ఫెడరల్ స్ఫూర్తి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలని ఈరోజు నువ్వు కొనుక్కొని నీ పార్టీలో 4 మంత్రులు చేసుకోవడం ఫెడరల్ స్ఫూర్తి? లేదా ఈరోజు పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఈరోజు ఎమ్మెల్యేలకి ఓటు నోట్లు ఇచ్చేసి వాళ్ళని కొనాలనుకోవడం ఫెడరల్ స్ఫూర్తి? ఏది ఫెడరల్ స్ఫూర్తి? సో నువ్వు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని చేస్తూ నువ్వు ప్రశ్నించడం అనేది గురువిగింజ సామెత గుర్తొస్తుంది. బీజేపీ వైసీపీ అండర్స్టాండింగ్ లో భాగంగానే ఈ కేసు ఎన్ఐఏ విచారణకు పోయిందనేది కూడా ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. ఈరోజు రాజ్యాంగంలో ఉన్నదాన్ని కూడా బీజేపీకి మాకు అంటగడుతున్నారంటే చంద్రబాబు నాయుడు ఇంకా దిగజారిపోయాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు టీటీడీ బోర్డులో బీజేపీ మహారాష్ట్ర మంత్రి భార్యకి బోర్డు మెంబర్గా ఇచ్చింది నువ్వు. అలాగే బాలకృష్ణ బయోపిక్ కి బాలకృష్ణ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కి క్లాప్ కొట్టడానికి వచ్చిన వెంకయ్య నాయుడు గారు ఏ పార్టీ? సో సాక్షాత్తు లోక్సభలో
చంద్రబాబు నాయుడు ఎప్పుడు మా స్నేహితుడే అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం బట్టి ఎవరు లాలు చేయరు. ఈరోజు నీరు చెట్టు కానీ మరి రాజధాని భూములు కానీ పోలవరం కానీ ఏది చూసినా కూడా వేల కోట్ల దోచుకున్నా ఇంతవరకు కాగ్ నివేదిక ఇచ్చినా కూడా ఎందుకు వాళ్ళ మీద విచారణ జరపట్లేదు, వాళ్ళని ఎందుకు శిక్షించలేదు? అంటే బీజేపీతో ఎవరు కుమ్మక్కయ్యారు? వాళ్ళు కుమ్మక్కయ్యారు, మేము ప్రజలకు బాగా తెలుస్తుంది. జగన్పై హత్యాయత్నానికి సంబంధించి ఎన్ఐఏ విచారణకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్తూ ఉందో, ఈ అభ్యంతరాల వెనుక ప్రధానంగా టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు, అందుకనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడుతూ ఉన్నారు. మరోవైపు ఇటు ఏపీ కేబినెట్తో పాటు ఏపీలోని ముఖ్య నేతలను అదేవిధంగా ఏపీ పెద్దలను కూడా విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని కూడా ఆమె అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రమేష్, 99 టీవీ, హైదరాబాద్. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.